శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారో? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వారం రోజుల నుంచి తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళి హడావుడిలో ఉన్నాను. ఎలుతో వస్తూ ఉన్నాను. నిన్నటితో పెళ్లి వేడుకలు ముగిసినాయి. మరి తొలిసారిగా అమ్మాయి కాపురానికి కూడా వచ్చేసింది నిన్న. ఆ సారి కూడా పంచిపెట్టేసి చక్కగా మాకు సారీ సీర పెడితే పట్టుకుని నిన్న సాయంకాలానికి మా ఇంటికి వచ్చేసానండి. మరి పెళ్ళంటే ఎంత బాగా జరిగిందో చెప్పాలి అంటే పెద్ద వీడియోలు తీసి పెట్టవలసిందే, చూడవలసిందే, మీరు కామెంట్లు పెట్టవలసిందే. ఇది మాత్రం జరుగుతుందండి. చక్కగా ఇలాగ పసుపు బొట్టు పెట్టి కొత్త చీర పెట్టి సారీ పెట్టి పంపిస్తారు ఆడపిల్లని. ఇంటి ఆడపిల్లని ముందుగా పిలుచుకుంటారు పెళ్ళి అంటే. అలాగే వచ్చి మా తమ్ముడు పిలటానికి నాకు మా వారికి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. నచ్చినవి కొనుక్కొని తెచ్చుకోండి, తర్వాత నేను చేస్తాను అని చెప్పాడు. సరే అని నేను కొనుక్కున్నానండి. అది కట్టుకుని వచ్చాను. మరి ఆడపడుచులకి పెళ్ళిలో ఒడిగట్టు పెడతారు. ఆ ఒడిగట్టులో చీరమటండి ఇది. ఈ సందర్భంగా వాళ్ళ నుంచి ఆడపిల్లకి నాకు 2 వచ్చినాయి. వాళ్ళ ఆడపడుసు ఉందండి, వాళ్ళ అమ్మాయి పెళ్ళికొడుకు ఆడపడుసు. మా తమ్ముడికి నేను ఆడపడుసుని కాబట్టి నేను తల ఆడపడుసుని, వాళ్ళ అమ్మాయి సిగర ఆడపడుసు. ఇద్దరం చక్కగా మరి తీసుకున్నాం. కానీ నాకు ఎక్కువగా ముట్టింది. నాకే ఎక్కువ ముట్ట చెప్పింది మా మేనగాళ్ళు. అత్తయ్య సరదాగా నువ్వు ఇవన్నీ పట్టుకెళ్ళు అని. ఒడిగట్టు కానీ మరి ఇలాగా ఒడిగట్టులో చీర పెద్ద చీర అంటారన్నమాట అండి. ఒకటి పొట్టి చీర ఒకటి తక్కువ చీర వేస్తారు. ఆ చీర తనం తీసుకుంది, ఈ చీర నన్ను తీసుకోమంది. అయితే ఆడపడుచుల్ని గౌరవించాలి. మరి పెళ్ళి అని మొదలు పెట్టుకునేటప్పుడు ఏ కార్యక్రమం నా గృహప్రవేశం అయినప్పటికీ ఇంట్లో అమ్మాయి అవసరాలైనా మీరు ఏ శుభం చేసుకున్నా ముందుగా ఆడపిల్లని పిలవాలి. మా మా వాళ్ళు పిలిచారు నన్ను, మా పుట్టిన నుంచి పిలుపు వచ్చిందని. ఆ అమ్మాయి పొంగిపోతుంది. అదే మీకు ఆశీర్వాదం. ఇదే నేను చెప్పగలను పెద్దదానిగా. చక్కగా ముందు అమ్మాయిని పిలిచి అక్కడ ఆడపడుసు చేసే పనులు ఉంటాయి. అమ్మ ఇలా రామ్మ, అమ్మ అలా రామ్మ అని ఆడపడుసుకి చెప్పి చేయించుకుంటారు. అది గొప్ప వేడుక. ఆడపడుసుల్ని ఒక మాట తుంచి అనకూడదు. వాళ్ళ కంటి నీళ్ళు రాకూడదు. వస్తే పుట్టింటి వాళ్ళకి మంచిది కాదు. ఆ ఇంటి మహాలక్ష్మి కదండి ఆడపిల్లంటేనో. కొందరికి తెలియదండి, ఆడపిల్లల్ని బాధ పెడతారు. అది చాలా తప్పు. ఇప్పుడు ఇంత వయసు వచ్చినా మరి నేను నా తమ్ముడు కొడుకు పెళ్ళికి వెళ్ళి ఇలా పసుపు కుంకుమ తెచ్చుకున్నాను. ఇది అదృష్టదాయమే కదా, ఇది శుభదాయకమే కదా. నేను 10,000 రూపాయలు పొట్టిచీర కొనుక్కోవచ్చు. తమ్ముడు వాళ్ళ పెట్టింది 1000 రూపాయలైనా నాకు ఎంతో అనంత కోటి రూపాయలు విలువైన దాంతో సమానమండి. అంత ఆనందం కలుగుద్ది. ఆడపిల్ల ఇంతలోదే చేయలేదు అంతలేదు చేయలేదని అనకూడదు కూడా. వాళ్ళ స్థాయిని బట్టి మనం నడుచుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఉన్నదనుకోండి, మనం అడిగేదేంటి, వాళ్ళే బోళ్ళు పెడతారు. వాళ్ళకి కొంచెం మధ్యతరగతి వాళ్ళు అనుకోండి, మనం సర్దుకుపోవాలి కదా. అలాంటి ఇప్పుడు కూడా కొంతమంది కీసులాట్లు పెడతారు. అలా పెట్టుకుని మనసు కల్తన చేసుకుంటారు. వాళ్ళకు సుఖం ఉండదు, వీళ్ళకు సుఖం ఉండదు. ఏ వేడుక చేసుకున్నా అందంగా గట్టెక్కేటట్టు చేయటమే మానవ ధర్మం. ఆడపురుషుగా చేయవలసింది కూడా మానవ ధర్మం అని నేను చెబుతాను. మరి మా తమ్ముడు ఇంట్లో అయిందంటే ఎంత సరదాగా చేసుకున్నామని తెలుసా అండి. మరి ఎంత ఆనందంగా జరిగిందో తెలుసా. పెళ్ళంటే ఇలా జరగాలి అన్నట్టుగా జరిగింది. మధ్య తరగతి వాళ్ళే ఎలా చేశారు ఏంటి అనేది ఆ పెళ్ళి ఒక్క విధానం అంతా మీకు చక్కగా నేను చెబుతాను. అప్పుడు మీకు అవునా ఇలాగ అని మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అంతలాగా జరిగింది. పెళ్ళిళ్ళు అందరూ చేస్తారండి, ఇరు వర్గాలు అనుకుని చేస్తారు. అయినా కీసులాట్లు పెట్టుకుంటారు. అలాగ కాదు ఇలాగ కాదు, ఎలాగ జరిగింది అనేది నేను చెబుతాను మీకు చక్కగా. మా తమ్ముడైతే నాకు ఇలా సారీ చీర పెట్టి నన్ను పంపించాడండి. మరి పెళ్ళిలో చాలా వేడుకలు ఉంటాయండి. మంగళహారతి ఇవ్వడం, సమయాన్ని బట్టి హారతి ఇమ్మంటారు. పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురికైనా. అలాంటప్పుడు ఆడపడుచులకు డబ్బులు వేస్తారనమాట. వేస్తే ఆ డబ్బులు ఎంతమంది ఉంటే అంతమంది పంచుకుంటాం. ఒక్కరే ఉంటే ఒక్కరే తీసుకుంటారు. కానీ నేను అత్తయ్యను కదా, ముందు నా మేనగోడలో నాకు ఇచ్చి నీకు కావాల్సింది తీసుకో, నాకు ఎంతో కొంత అత్తయ్య అంటే వాటి వల్ల మనకి ఎంతో ఆస్తులు కలిసి సరదా అన్నమాట, అంటే ఆనందం అన్నమాట. అదొక సంతోషం. అలా చేస్తారన్నమాట. నాకు చాలా ఆనందం అనిపించిందండి. మా తమ్ముడు గారి అబ్బాయి పెళ్ళిలో పొందిన ఆనందం నేను ఎప్పుడూ ఎక్కడా పొందలేదు. అదే మీకు క్లియర్గా చెబుతున్నాను. చక్కగా అంత బాగా నేను చక్కబెట్టి చేసుకున్నాను అన్నమాట అండి. అది ఇదిగోనండి చీర. మరి చక్కగా ఇది పొట్టి చీర, ఇదిగో ఇది పళ్ళు, ఇలానే బ్లౌజ్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా చీర.
బాగుందా, నచ్చిందా? నచ్చే కొనుక్కున్నానండి. మా మరదలకి భయం, డబ్బులు ఇచ్చేస్తుందండి, ఇప్పుడు కొనుక్కొని తెచ్చేసుకోమంటుంది, అప్పుడు బొట్టు పెట్టి పెడుతుంది అనమాట. అలానే ఇలాగా పసుపు కొమ్ములు పెడతారు. వాళ్ళు సారీ పెట్టారు కదండి, అప్పుడు పంచి పెట్టినప్పుడు పసుపు కొమ్మ వేస్తామన్నమాట. ఇలాగా కుంకుమ పెడతారు, ఇలా జాకెట్ ముక్క. ఈ పళ్ళు మరి నాకు ఒడిగట్లో వచ్చింది. ఇద్దరం తీసుకున్నాం కదా, అత్తయ్య నువ్వు పట్టుకెళ్ళి పూజలు చేసుకుంటావు కదా ఇత్తడి పళ్ళు అని మా మేనవాళ్ళు నన్ను పట్టుకెళ్ళిపోమంది, తెచ్చేసుకున్నానండి. మరి ఇప్పుడు సారీ ఏంటో చూసేద్దామా? కరకాజ్జి ఉండలండి, కరకాజ్జి ఉండలు సైజు కూడా చాలా బాగా చేయించారండి, అందంగా ఉంది. మరి నలుగురికి పెట్టుకునే కదండి, చాలా బాగా చేయించారు. చూసారా? మరి ఇదేనండి మా వాళ్ళు పెట్టిన సారీ. మరి పెళ్ళి నుంచి వచ్చేటప్పుడు ఆడపడుచులకి ఘనంగా సారీ చీర పెట్టి పంపిస్తారు. ఇలాగా పెట్టి పంపించారు. ఇలాంటి అందాలు సందాలు ఆనందాలు ప్రతి ఇంట్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏ శుభకార్యం పుట్టింట్లో జరిగినా ముందుగా ఆడపిల్లకి చెప్పాలండి, ఆడపిల్ల రావాలి. ఆడపిల్ల వచ్చి చక్కగా సందడి చేస్తేనే మనం చేసే ఒక శుభకార్యానికి అందం వెలుగు వచ్చేది. మరి సమయం ఎప్పుడన్నా మనం ముఖం పక్క పెట్టుకుని వారు అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. చక్కగా అందంగా చక్కబెట్టుకోవాలి. లోటుపాట్లు ఉంటే అయిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి. అప్పుడే మాట్లాడుకుంటే ఎల్లడైపోతాం, ఆ ఫంక్షన్ అందమే ఉండదు. కాబట్టి మనం కొంచెం నష్టాలు, కొంచెం ఇబ్బందులు, కొంచెం తేడాలు వస్తాయి, అప్పుడు మాట్లాడుకోకూడదు, తర్వాత మాట్లాడుకోవాలి అని ఇదే చెబుతాను. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా నేను ఏమన్నా చిన్న ఇదిగా ఉంటే మాట్లాడకుండా నాకే చూస్తాను. నాకు తెలిసిన ప్రయత్నం నేను చేస్తాను. ఆడపిల్లల్ని పిలవండి, ఇలా గౌరవంగా చక్కగా వాళ్ళని చూసుకోండి, అప్పుడే పుట్టింటి వారికి మంచిదండి. ఆడపిల్ల నవ్వుతూ ఉంటే పుట్టింటి వారికి చాలా మంచిది. చూసారా నా సారీ? నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న సారీ చూసారు కదా, చాలా ఆనందంగా ఉందండి, నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. మరి నిన్నటితో అన్నీ ముగించుకున్నాం. నిన్న తొలిసారిగా అమ్మాయి కూడా వచ్చేసింది, సారీ పంచి పెట్టేసాం, మేము సారీ పట్టుకుని వచ్చేసాం. చూసారా? ప్రతి అమ్మాయి ఇలాగా సంతోషపడాలని, ప్రతి ఆడపిల్లని తాబుట్టువులు ఇలా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారా? నచ్చిందా? ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.